మామూలుగా టీఆర్పీ రేటింగ్స్ ఒక రేంజ్ని టచ్ చేయాలంటే మాత్రం కొన్ని సీన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటాయి. ఆ సీన్స్లో మనకు హీరో చనిపోయినా కానీ, హీరోయిన్ చనిపోయినా కానీ, అదైపోయిన తర్వాత మొత్తం సీరియల్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో అంతమంది చనిపోతే ఆ వీక్ టీఆర్పీని మాత్రం ఒక రేంజ్లో అయితే ఇస్తారు. అసలు కనీవిని ఎరుగని రీతిలో అయితే టీఆర్పీ రేటింగ్స్ అయితే ఇస్తారు. కానీ ప్రజెంట్ చూస్తున్నట్టయితే నేను మన జీ తెలుగు గురించి చెప్పట్లేదు, వేరే ఛానల్స్ గురించి కూడా చెప్తాను. ఆ సీరియల్స్లో టాప్ యాక్టర్స్ అందరూ చనిపోయినా కానీ సీరియల్లో టీఆర్పీ మాత్రం రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అనేసి అంటే మాత్రం ఖచ్చితంగా ముందున్న స్టోరీ లైనే జనాలు. ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే మన మెంటాలిటీ, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మీకు చెప్తానండి. ఇప్పుడు మనము ఒక సినిమాకి పోవాలనుకుంటాం. ఆ సినిమాకి పోవాలనుకుంటే ఖచ్చితంగా మనం పాజిటివ్ మైండ్తోనే పోతాం. పాజిటివ్ మైండ్తో పోతే ఆ సినిమా బాగుంటే ఆ సినిమా మనకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. అది మనం టీవీలో చూసేటప్పుడు ఎప్పుడు చూసినా సరే పాజిటివ్గానే ఉంటుంది మనకి. అదే మనకి సినిమా బాగాలేదనుకోండి, అది టీవీలో ఎన్నిసార్లు వేసినా సరే మనము చూడాలి. మనకు అంత ఫ్రీ టైం ఉన్నా కానీ మనం చూడం, ఏదో ఒకటి వేరే చూసుకుంటాం, లేకపోతే మొబైల్ చూసుకోవడం, ఏదో ఒకటి చేస్తాం. అదేవిధంగా సీరియల్స్ కూడా ఆ విధంగా అయిపోయినాయి. ఎందుకంటే ఫస్ట్తో వెరీ వెరీ ల్యాగ్ అంతా చేసి సపోర్టింగ్ క్యారెక్టర్స్ సపోర్ట్ ఇచ్చి 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 మనకి ఎంత సహనం ఉంటుందో అంత సహనాన్ని వాళ్ళు పరీక్షించి 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 మనలో ఉండే నెత్తురంతా తాగేస్తే ఎలాగైతే అయిపోతాం మనం, ఆ విధంగా మనలో ఉండే సీము నెత్తురంతా తాగేస్తారు వాళ్ళు. తాగేసిన తర్వాత నేను మీకు ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇస్తా ఉన్నాను, మీరు చూసేయండి అంటే అది ఇమ్మీడియట్గా వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక క్యారీ చేసుకొని వస్తా అంటే, ఇప్పుడు నేను ప్రతి ఎపిసోడ్ మాకు హై ఇచ్చేయని మేము చెప్పట్లేదు. జస్ట్ ఒక 2 ఎపిసోడ్లు హై, 6 ఎపిసోడ్లు వస్తే 2 ఎపిసోడ్లు హై, 4 ఎపిసోడ్లు ఓకే అట్టట్టా కానిచ్చినా కానీ మాకు 2 ఎపిసోడ్లు బాగా విలన్ని దెబ్బ కొట్టేలాగా హై ఇచ్చినారంటే ఖచ్చితంగా మనలో ఉండే సాలరా నాయన, మన హీరో హీరోయిన్ గెలిచారు, అక్కడ విలన్ భరతం అయితే పట్టారు అనేసి మనకు ఒక 2 రోజులు విలన్ భయపడతారు. ఎందుకంటే హీరో కొట్టిన దెబ్బకి ఒక 2 రోజులు విలన్ భయపడతారు. ఆ విధంగా లేకుండా 24 గంటలు విలన్కే సపోర్టు, సపోర్టింగ్ క్యారెక్టర్కే సపోర్టు. ఇక్కడ మా హీరో హీరోయిన్ మాత్రం ఎందుకు పెట్టింది అది? ఎందుకంటే మేము వాళ్ళని చూస్తూ ఉండేదే, వాళ్ళని ప్రతిరోజు బ్యానర్లో చూస్తూ ఉంటాము. అదైపోయిన తర్వాత ప్రోమోల్లో కూడా హీరో హీరోయిన్ వేస్తూ ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, వీళ్ళే హీరో వీళ్ళే హీరోయిన్ అనేసి. ఒక సినిమాలో మన హీరో హీరోయిన్ గురించి పోయినప్పుడు ఆ హీరో హీరోయిన్ లేకుండా ఎవరో కమెడియన్స్ విలన్స్ పరమ చెత్త అంతా ఉంటే ఎవరు చూస్తారు చెప్పండి? ఆ చెత్త వల్లనే ఈరోజు ఈ సీరియల్కి హీరో చనిపోయినా కానీ టీఆర్పీ రాకపోవడానికి గల కారణం. కానీ నెక్స్ట్ వీక్ నుంచి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ గగన్ తిరిగి వచ్చాడు. ఖచ్చితంగా మేఘ సందేశ్ సీరియల్ ఫ్యాన్స్ అయితే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఇన్స్టాగ్రామ్లో అంతా సపోర్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అంతా పోస్ట్ చేయండి గగన్ ఈజ్ బ్యాక్ అనేసి. గగన్ కొత్త స్టోరీ, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఈరోజు నుంచి గగన్ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మేఘ సందేశం సీరియల్ కూడా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని కామెంట్ చేయండి. అదైపోయిన తర్వాత జగదాత్రి సీరియల్ టీమ్ కంగ్రాచులేషన్స్, 8+ టీఆర్పీ క్రాస్ అయింది. వన్ అండ్ ఓన్లీ సీరియల్ రీసెంట్ టైంలో 24 వారాల పాటు ఏ సీరియల్కి సాధ్యం కాంది మన జగదాత్రి సీరియల్కి అయితే సాధ్యమైందని చెప్పొచ్చు. ఆపోజిట్ ఛానల్లో 11+ టీఆర్పీ ఏ సీరియల్కి సాధ్యం కాంది ఆ ఛానల్లో గుండెండే గుడిగంటల సీరియల్కి అయితే సాధ్యమైంది. ఆ సీరియల్కి ఆపోజిట్లో జగదాత్రి సీరియల్ 9:45 మినిట్స్ ఎంటర్టైన్మెంట్లో కొట్టింది చూడండి. దీనికి మించిన సీరియల్ జీ తెలుగు చరిత్రలో ఇంకా రాకపోవచ్చు అనేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే నిండు నూరేళ్ళ సవాసం సీరియల్ ఫ్యాన్స్ మీరైతే కంగ్రాచులేషన్స్. మీకు మరొకసారి అయితే 3.30 అసలు 1.2 క్రాస్ అయ్యేదానికి కష్టంగా ఉన్న 6 PM స్లాట్లో 3.30, అలాగే G5లో ట్రెండింగు, యూట్యూబ్లో ట్రెండింగు, ప్రతి ఒక్క ప్రోమో కింద కామెంట్స్, మీలాంటి ఫ్యాన్స్ దొరకడం మాత్రం ఖచ్చితంగా ఆ జీ తెలుగుకు అదృష్టమే, అలాగే నిన్నూరల్ సవాసం టీమ్కి అదృష్టం అని చెప్పచ్చు. ఇలాగే రన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా 4-5+ టీఆర్పీ వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం సీరియల్స్ కూడా మామూలుగా పుంజుకోలేదు, ఎక్స్ట్రాడినరీగా పుంజుకున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ డిసప్పాయింట్ చేసింది ఏమన్నా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మనకు జైన్ సీరియల్లో ఆశిస్తున్నంత ఉంది. ఆ చామంతి సీరియల్లో ప్రోమోల్లోనే సీరియల్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. అంటే ఒక ఛాలెంజ్ ఇస్తారు, ఆ ఛాలెంజ్ని మరొక ఛాలెంజ్ అక్కడికి ఆపేయాలి ఆ ఛాలెంజ్ని. కానీ నెక్స్ట్ ఛాలెంజ్లో ఆ పులి పడుకొని పెట్టడం అవంతా బాగా ట్రోల్స్ అయితే అవుతా ఉన్నాయి చామంతి సీరియల్ గురించి. చూద్దాం దాని గురించి. అసలు టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? చామంతి సీరియల్ అయితే నెంబర్ 1 పొజిషన్ అయితే వచ్చిందా? 6.9 రాలేదు. జేఎం సీరియల్ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకునేది 8:30 PM అయితే అర్బన్ ట్రస్ట్లో అయితే. అలాగే అర్బన్లో వచ్చి జగదాత్రి సీరియల్ వన్ అండ్ ఓన్లీ జగదాత్రి సీరియల్. ఇక్కడ జగదాత్రి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో జగదాత్రి ఫైర్ అనే సింబల్ అయితే ఇవ్వండి. అలాగే మేఘ సందేశం ఫ్యాన్స్ మీరు గెట్ రెడీ, నెక్స్ట్ వీక్ బ్లాక్ భాష టీఆర్పీ కోసం అయితే వెయిట్ చేయండి.
ఎందుకంటే ఈ వారమే కదా అసలు సెంటిమెంట్ అంతా వర్కౌట్ అయ్యేది. అక్కడ గగన్ రీ ఎంట్రీ కోసం అయితే మీరు వెయిట్ చేశారు, ఆ రీ ఎంట్రీ అయితే మనకు వచ్చేసింది. అదే విధంగా నిన్నూరేళ్ళ సవాసం ఫ్యాన్స్ మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉంటారో ఆ ఎపిసోడ్స్ అయితే మీకోసం రాబోతున్నాయి. ఖచ్చితంగా టీవీలోనే వాచ్ చేయండి, మీకు టైం లేకపోయినా సరే టీవీ ఆన్ చేసి పెట్టండి. మళ్ళీ కావాలంటే G5లో కావాలంటే చూడండి. ఎందుకంటే మీ సీరియల్ 3.30లో ఎప్పుడైతే ఉంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత లక్ష్మీ నివాసం సీరియల్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది. ఇంకా రుణానుబంధం సీరియల్ కొత్త సీరియల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముందుండే సీరియల్కి వెనకాల ఉండే సీరియల్కి పాజిటివ్ అయితే అవుతుందని చెప్పాను. ఎస్, పాజిటివ్ అయింది. రుణానుబంధం సీరియల్ నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. మనం చూసుకున్నట్లయితే ముక్కు పడక సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 2.73, అలాగే అర్బన్ వచ్చి 3.66 అయితే వచ్చింది టీఆర్పీ రేటింగ్స్లో. ఇంకా ఆటో విజయశాంతి సీరియల్ చూసుకున్నట్టయితే 4.14, 5.99 అయితే వచ్చింది. ఆటో విజయశాంతి సీరియల్ కూడా కనీవిని ఎరుగని రీతిలో 10:30 PM వరకు అక్కడ ఆపోజిట్ ఛానల్లో ఒక టాప్ సీరియల్ అంటే రెండు టాప్ సీరియల్స్ అయితే ఇక్కడ కూడా పోటీ ఇచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు. జగదాత్రి సీరియల్ అలాగే ఆటో విజయశాంతి సీరియల్ టీఆర్పీలో కనీవిని ఎరుగని రీతిలో అయితే వచ్చాయి. కంగ్రాచులేషన్స్ టు ఆటో విజయశాంతి సీరియల్ ఫ్యాన్స్. ఆటో విజయశాంతి వచ్చి 4.14 అలాగే 5.99 అయితే వచ్చింది. చామంతి సీరియల్ వచ్చి 6.53 అలాగే 7.24 అయితే వచ్చింది. చామంతి సీరియల్ కూడా మంచి టీఆర్పీనే వచ్చిందని చెప్పుకోవచ్చు. చామంతి సీరియల్ మాత్రమే, చామంతి జగదాత్రి 2 సీరియల్ మాత్రమే 7+ అయితే క్రాస్ అయ్యి, 3 సీరియల్ అయితే 7+ అయితే క్రాస్ అయ్యి. ఇక్కడ అది అయిపోయిన తర్వాత మనకు ఉమ్మడి కుటుంబం వచ్చి 3.52 అలాగే 4.18 అయితే వచ్చింది ఉమ్మడి కుటుంబం సీరియల్. ఇంకా దీర్ఘ సుమంగళి భవ 3.31 అలాగే 4.14 అయితే వచ్చింది. ఇక్కడ ఆపోజిట్ ఛానల్లో కూడా ఈ 1 PM స్లాట్లో ఏదో మిస్టేక్ జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 1 PM స్లాట్లో అక్కడ రాలేదు ఇక్కడ రాలేదంటే ఈ టీఆర్పీలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయి అబ్బాయి. ఎందుకంటే ఏదో డివైస్ కనెక్ట్ చేస్తారంటే ఆ డివైస్లో నుంచి అది కొన్ని ఇండ్లు మాత్రమే చేస్తారంట. ఆ కొన్నింటిలో ఏ టీవీ చూస్తారో ఎవరికి తెలుసు చెప్పండి. ప్రతి ఒక్క ఇంట్లో ఆ డివైస్ ఉండేది, లేకపోతే ఆన్లైన్ ఇంత సిస్టమ్ పెరిగింది, ఆ సిస్టమ్ని మారిస్తే బాగుంటుంది. ఏదో డివైస్ వల్లనే మనకు టీఆర్పీ రేటింగ్ వస్తుందనేసి నేను గూగుల్ జెమినీలో చూశాను. అది నాకు ఎంత ప్రయత్నించినా సరే నాకు ఇంకా అర్థం చేసుకునే టైం పడుతుంది. మీకైతే ఒక వీడియో అయితే చేస్తాను దాని గురించి. అందుకోసం అనేసి ఎందుకంటే ఒక వారం అని టీఆర్పీ రేటింగ్ వస్తుంది, ఒక వారం బాగా లో వస్తుంది. గుండెం కథ తీసుకున్నట్టయితే 3.67 అలాగే 4.45 అయితే ఉంది. కలవారి కొళ్ళు కనక మహాలక్ష్మి సీరియల్ తీసుకున్నట్టయితే 3.9 అలాగే 4.6 అయితే వచ్చింది. 3.90 వచ్చింది. అంటే నెంబర్ 1 పొజిషన్ని కలవారి కొళ్ళు కనక మహాలక్ష్మి సీరియల్ అయితే కైవసం చేసుకుంది. బోత్ అర్బన్ ప్లస్ రూరల్లో రెండిట్లో అయితే కలవారి కొళ్ళు కనక మహాలక్ష్మి సీరియల్ అయితే దూసుకుపోతుంది. ఆఫ్టర్నూన్ సీరియల్స్లో ఈ సీరియల్ని కొట్టే సీరియల్ లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నాళ్ళు వేచిన ఉదయం సీరియల్ వచ్చి 3.48 అలాగే 4.33 అయితే వచ్చింది. కొంగు బంగారం సీరియల్ వచ్చి 2.09 అలాగే 2.85 అయితే వచ్చింది. రీమేక్ సీరియల్స్ కూడా మంచి టీఆర్పీ వస్తున్నాయి. అది కూడా 1 hour టెలికాస్ట్లో కూడా మంచి టీఆర్పీ వస్తున్నాయి. సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రేమాభిషేకం వచ్చి 1.05 1.5 వచ్చింది. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి 0.61 అలాగే 0.84 అయితే వచ్చింది. నిన్నూరేళ్ళ సవాసం ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ 2.07 అలాగే 3.30 అయితే వచ్చింది. లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి 2.77 అలాగే 4.22 అయితే వచ్చింది. మంచి టీఆర్పీనే. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని నాకైతే అర్థమవుతుంది. ఇంకా మేఘ సందేశం ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ వీక్ అయితే మంచి టీఆర్పీ వస్తుంది. ఎందుకంటే మీ ముందు ప్రైమ్ టైం స్లాట్ అయితే వచ్చేసింది 7:30 PM. ఆపోజిట్ ఛానల్లో కూడా అంత ఆశించినంత టీఆర్పీ రాలేదు కాబట్టి మంచి రావాలని అనుకుందాం. 4.79 5.86 అదే తర్వాత చామంతి సీరియల్ 6.53 7.24 జగదాత్రి సీరియల్ జైమ్ సీరియల్ వచ్చి 6.89 7.91 అయితే వచ్చింది. ఇంకా ఆటో విజయశాంతి సీరియల్ 4.14 5.99 అయితే వచ్చింది. జగదాత్రి సీరియల్ 6.34 అలాగే 8.16 అయితే వచ్చింది. కంగ్రాచులేషన్స్ కర్ణా సీరియల్ వచ్చి 1.4 అలాగే 2.27 అయితే వచ్చింది. ఇది ఈ వారం 24వ వారం టీఆర్పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే 25వ వారం టీఆర్పీ రేటింగ్స్లో సెంటిమెంట్ ఎపిసోడ్స్తో మనకు క్యారీ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. కొంచెం ప్రమోషన్స్ ఎక్కువ చేయాలని నేనైతే కోరుకుంటాను. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో మీ ఫేవరెట్ సీరియల్ని అయితే తగ్గేదాలు అన్నట్టయితే ప్రమోషన్స్ అయితే చేయండి. అంటే మీరు సీరియల్ని ప్లే చేయొద్దండి ఇన్స్టాగ్రామ్లో, జస్ట్ మీరు ఫోటో సీరియల్ చూస్తూ ఉన్నట్టయితే మీరు ఎక్కువ చూపు కనపడి సీరియల్ 1 minute 2 minutes మాత్రమే 1 second 2 seconds మాత్రమే కనపడేలాగా చేయండి. మంచి ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.